ఈ సమాచారాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఓవి గారు మనతో సీనియర్ జర్నలిస్టు పొలిటికల్ అనలిస్ట్ ఓవి గారు ఉన్నారు. ఓవి గారు సో మొత్తం చూస్తే ప్రాణాలతో చెలగాటం ఫైనల్గా అర్థమైంది ఏంటంటే సేఫ్టీ ఆడిట్స్ జరగలేదు అనేది ఒకటి క్లియర్. రెడ్ జోన్లో ఉన్నటువంటి కంపెనీ కంపల్సరీగా సేఫ్టీ ఆడిట్ జరగాలి. సో అది జరగలేదు. అదేవిధంగా ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వారి మధ్య వివాదాలు తారాస్థాయిలో ఉన్నాయి. సో వారు ఏదైతే ఆధిపత్య ధోరణి కూడా అక్కడైతే నడుస్తూ ఉంది. సో ఆ క్రమంలో భాగంగానే సో మరి ఇంకేదన్నా జరిగిందా, వారు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల పోకపోవడం వల్ల కేవలం సిఓఓ మాత్రమే ఆ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు చూస్తున్న క్రమంలో అక్కడైతే సరైనటువంటి భద్రత కానీ సరైనటువంటి భద్రతా ప్రమాణాలు కానీ పాటించకపోవడం వల్లే జరిగిందని తెలుస్తుంది. సో ఇలా అయితే ఓవి గారు ఇలాంటి ఎన్ని సంఘటనలు ఎన్నిసార్లు చూస్తాం, ఎన్నిసార్లు వింటాం ఇలాంటివి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. ఇది చాలా చాలా దురదృష్టమైన సంఘటన. మనం తరచూ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు డిస్కస్ చేయడం కూడా చాలా బాధేస్తుంది. ఈరోజు నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది మార్నింగ్ నుంచి ఫాలో చేస్తే ఆయన చెప్పిన దాని ప్రకారం మన రాజుగారు చెప్పినట్లుగా మరి 119 సంఘటనలు జరిగినాయి అంటే చిన్న విషయం కాదు. అవును, చిన్నగా అన్ని కలుపుకొని. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే మొదట 2019లో గత ప్రభుత్వంలో జరిగినప్పుడు ఎల్జీ ఫార్మ్స్ జరిగినప్పుడు ఎల్జీ మార్సిది అక్కడ ఒక కమిటీ వేశారు వాళ్ళు గత ప్రభుత్వం. ఆ కమిటీ వేసినప్పుడు వాళ్ళు కొన్ని అంశాలు తీసుకొని ఈ చర్యలు తీసుకుంటే సెక్యూరిటీ బాగుంటుంది కంపెనీలు కానీ లేదంటే కంపెనీలకు సంబంధించిన కార్మికులు కానీ వాళ్ళు పెట్టారండి. కానీ అది సరిగ్గా చెయ్యలేదు అన్నది ఇప్పుడు ఈరోజు చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏమైందంటే దీనిని కూడా రాజకీయ రంగు పులిమిందా అన్నట్లుగా అనిపించింది. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు కూడా కామెంట్ చేశారు అక్కడ. మళ్ళీ అంటే పట్టించుకోవడం లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఇది సందర్భం కాదు. ఎందుకంటే హాస్పిటల్ జాయిన్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరామర్శించారు. సో ఇవన్నీ కూడా చూడాలి. మొన్నటి వరకు ఆ ప్రభుత్వం ఉన్నది. సో వాళ్ళు స్ట్రిక్ట్ గా ఉన్నట్టయితే కాదు కదా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ సంఘటనలు జరిగినప్పుడే హడావుడి చేస్తున్నారు ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ. మళ్ళీ మర్చిపోతారు. ముఖ్యంగా అండి ఫార్మా కంపెనీలు కానీ ఏదైనా సరే ఒక చిన్న ఇన్సిడెంట్ అండి, మనం ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలంటేనే దానికి ఒక ల్యాబ్ డిపార్ట్మెంటు లేకపోతే కమర్షియల్ ట్యాక్స్ ఇవన్నీ తీసుకుంటాం మనం. అటువంటిది రెడ్ జోన్లో ఉన్న ఫార్మా కంపెనీలు పెట్టారంటే దానికి సంబంధించి ఎంత పకడ్బందీకి తీసుకోవాలండి చర్యలు. బాయిలర్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ల్యాబ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం ప్రభుత్వాలు మాత్రం ఒక్కసారి ఈ ఫ్యాక్టరీస్ కానీ ల్యాబ్ డిపార్ట్మెంట్ కానీ లేదా బాయిలర్స్ కానీ చట్టాలను ఒకసారి సమీక్షిస్తే బాగుంటుందేమో. అంటే కొద్దిగా పటిష్టంగా ఉన్న చట్టాలు ఉంటే కార్మికులకు బాగుంటుంది. ఏమండి పొద్దున్న వెళ్ళి సాయంత్రానికి ఇంటికి వస్తారో లేదా అన్నది కుటుంబ సభ్యులు వారి ప్రాణాల మీద వారి గ్యారంటీ లేదు. అలాంటి కంపెనీలో పనిచేస్తాం. ఎంత బాధాకరం. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లుగా పాపం రక్షాబంధన్కి చెల్లెలి ఒక రాఖీ కట్టడం లేదా పిల్లలు ఎదురు చూస్తుంటారు.